నోరు తెరుస్తలేడు, ఇటు ఈయన నోరు తెరుస్తలేడు. ఏమైంది రాబాయ్, ఏమైనా దొరికిందా అంటే ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఇద్దరు చెప్పారు. అంటే ఎంత దగ్గర సంబంధం చూడండి. ఆఖరికి నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసారు. నేషనల్ హెరాల్డ్ అని ఏదో స్కామ్ అయింది 2000 కోట్లు అని చెప్పి 2-3 రోజుల కిందట ఛార్జ్ షీట్ వేసారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ లొల్లి పెట్టారు. పాపం మహేష్ గౌడ్, అంజన్ యాదవ్, విఎన్ మంత్రావు సాబ్ వీళ్ళందరూ పోయి ఈడీ ఆఫీస్ కూడా పడ్డారు, ధర్నా చేసారు, లొల్లి పెట్టారు, తిట్టిరు. వాళ్ళిద్దరైతే గలీజ్ తిట్లు కూడా తిట్టిరు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇప్పటికి 5-6 రోజులే కుయ్యి లేదు, కాయి లేదు, స్టడీ లేదు, సప్పుడు లేదు. ఏది రాహుల్ గాంధీని, సోనియా గాంధీ మీద కేసు పెడితే కూడా కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాత్రం ఉష్ గప్చుప్ అంటుండు తప్ప మాట్లాడతలేడు. ఎందుకు? ఏం అర్థం చేసుకోవాలి మరి మనం దీన్ని? రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయం గురించి ఇది ఒక సంకేతమా? 2 పార్టీలు ఒకటై ఒకరినొకడు కాపాడుకుంటూ బీఆర్ఎస్ను ఖతం చేసి మళ్ళీ మనం చూసుకుందామనే ఒక దానికి ఒక ఆలోచన ఈ తెలంగాణ సమాజం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు వీళ్ళిద్దరికి అంత కోపం? గులాబీ జెండా అంటే ఏం తప్పు చేసింది గులాబీ జెండా? తెలంగాణ తెచ్చుడు తప్పైందా? తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టుడు తప్పైందా కేసీఆర్ గారు? తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుడు తప్పైందా? ప్రతి ఊరును బాగు చేసుడు, ఇంతకు నరోత్తమ్ రెడ్డి చెప్పినట్టు ప్రతి ఊరును బాగు చేయాలని చెప్పి జాతీయ స్థాయిలో 30% పంచాయతీ అవార్డులు గెలుచుకునే స్థాయికి తెలంగాణ తీసుకుపోవడం తప్పైందా? ఇంటింటికి నల్లా పెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడడం తప్పైందా? మిషన్ కాకతీయ పెట్టి అన్ని చెర్లను బాగా చేసుడు తప్పైందా? ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? రైతు బంధు తెచ్చి భారతదేశంలో PM కిసాన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టతందుకు ప్రేరణగా నిలిచుడు తప్పైందా? ఏం తప్పైంది? యాదాద్రి గుడిగట్టుడు తప్పైందా? లేదా మా అక్క నాయకత్వంలో మన ఊరు మన బడి అని పెట్టి దాదాపు 26,000 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలను 3 దశల్లో మంచిగా చేయాలని ఆలోచన చేసుడు తప్ప, తెలంగాణలో పచ్చదనం పెంచుడు తప్ప, నీళ్ళను పెంచుడు తప్ప, భూముల ధరలు పెరుగుడు తప్ప, తెలంగాణలో ప్రతి ఇండస్ట్రీ బాగుపడుడు తప్ప ఏంది మనం చేసిన తప్పు? ఎందుకు ఎంతకోవాలి? ఎందుకు కథం కావాలి బీఆర్ఎస్? అందుకే మీతో రిక్వెస్ట్ చేసేది, ప్రార్థించేది, ఈ పార్టీ ఇంకో 25 ఏళ్ళు, ఇంకో 50 ఏళ్ళు గట్టిగా ఉండు అనేది, మంచిగా ఉండు అనేది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అప్పుడప్పుడు అధికారం ఉంటాం కావచ్చు, అప్పుడప్పుడు ప్రతిపక్షంలో ఉంటాం కావచ్చు. ఎట్లున్నా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇది మనం మర్చిపోవద్దు. ఈ గులాబీ జెండానే తెలంగాణకు గుండె ధైర్యం.